దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని ఉదయకాలమే చదివి కుటుంబ ప్రార్థన చేసుకుని దైవాశీర్వాదాలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీతో మనవి చేస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 49వ వచనంలో చక్కని మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. మంచిది ప్రియులారా, చదువుబడిన లేఖన భాగం. బర్తిమయి అను ఒక గుడ్డి భిక్షగాడు యేసు ప్రభువారు యెరికో పట్టణంలోంచి వెళుతున్నటువంటి ఆ సందర్భంలో ఆయన దారిని పోతున్నాడన్న సంగతి వానికి తెలిసి కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉంటే శిష్యులు, ప్రక్కనే ఉన్నటువంటి జనసమూహం అంటున్నారు, గుడ్డివాడా, ఊరకుండు, కేకలు వేయొద్దు అని జనులు వారిని గద్దించారు. అయితే వారు గద్దించిన కొలదిగా అతను కేకలు వేస్తా వచ్చాడు గుడ్డివాడు. మరి ఎక్కువగా దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభువారు ఆగి నిలిచి వానిని పిలిచి వాడిని పిలవమన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు ఆయన, ధైర్యము తెచ్చుకోమని మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయనను ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వాడు దిగ్గున లేచి ప్రభు దగ్గరికి పరిగెత్తుకెళితే, ఏం కావాలయ్యా అంటే, నేను చూపు పొందాలనుకుంటున్నాను అయ్యా అంటే, ప్రభు నీ విశ్వాసమే నేను స్వస్థపరచునని ప్రభు చెప్తే వాడు బాగుపడి ఆయన వెంట వెళ్ళినట్లుగా వాక్యాలు చూశాం. అయితే ఆత్మీయమైనటువంటి కోణములో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇదిగో బాధ కలిగిన పిమ్మట, ఇదిగో తనకు దుఃఖము కలిగినటువంటి పరిస్థితిలో యేసు ప్రభువారి దారిని వెళ్తున్నాడని గుడ్డి భిక్షగాడు కేకలు వేస్తూ వచ్చాడు. జనులు గద్దించిన ఆగక మరి ఎక్కువగా గట్టిగా కేకలు వేస్తూ వచ్చాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక మాట ఏమని జ్ఞాపకం చేసుకుందామంటే, మనకు బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే అపవాదిగాడు వచ్చి ఏమంటాడు తెలుసా? బాధ కలిగిందని ప్రార్థన చేస్తున్నావా, ఆయన నీ ప్రార్థన వినడు, ఆయన నీ మొర ఆలకించడు అని అన్నప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. నీ విశ్వాసాన్ని దిగజార్చుకోకుండా ఏం చేయాలో తెలుసా? ధైర్యము తెచ్చుకోవాలి. దేవుని సన్నిధిలో గుడ్డి భిక్షగాడు మరి ఎక్కువగా కేకలు వేసినట్లుగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా కన్నీరు కార్చి మనకున్న ఇరుకు ఇబ్బందుల కోసం, అలాగే మనకున్న కష్ట నష్టాల కొరకు, మనకున్నటువంటి బాధల కొరకు దేవుని సన్నిధిలో ఎక్కువగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు దాటిపోయేవాడు కాదు. నీ కష్టాలు, నీ కన్నీళ్లు చూచి ఆయన నిలిచి నిన్ను పిలిచి నీకు సహాయం చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. నా దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నువ్వు అనుకుంటున్నావు, నాకు ఏంటి ఇంత అనారోగ్యం, నాకెందుకు, నేను నా కుటుంబం అంతా కూడా ఎందుకు ఇలాంటి బలహీనమైన పరిస్థితుల్లో రోగాలు పాలైపోయావని చెప్పి దుఃఖపడుతున్నారా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలో కూడా నువ్వేం చేయాలో తెలుసా? ధైర్యముగా నీ ధైర్యాన్ని కోల్పోకోకుండా ప్రార్థన చేయి. మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో కేకలు వేయి. ప్రార్థన చేస్తే ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. ఈ ఉదయకాలపు వేళ దేవుని పేరట మనవి చేస్తున్నాను, దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చేయటానికే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం చేత నువ్వు బలపరచబడాలని దేవుని పేరట ఆశిస్తూ, భిక్షగాడు ఆ
కేకలు వేసినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని చేత దీవించబడే వారముగా ఉందుముగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మాకిచ్చిన వాగ్దానం మా హృదయమును పలకల మీద మీరు రాసి ముద్రించి భద్రపరుస్తున్నామని, మహిమ ఘనత మీరు పొందుమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. పనిబాటలు చేసే బిడ్డలు దీవించండి. ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. వ్యాపారాలు చేస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. చదువుకునే బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఉన్నతమైన శిఖరాలకు నీ బిడ్డలు ఎక్కున్నట్లుగా చదువులు ఫలింపచేయండి. ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించి దయచేసి దీవిస్తున్నామని కోరుకుంటూ, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వించమని, దగ్గర నుంచి దూరం నుంచి నీ మాటలు వింటున్న ప్రతి వారిని బిడ్డలు దీవిస్తున్నామని యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ నీ ప్రభునామములో వందనాలండి. మరి ప్రత్యేకించి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.